హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అటుకులతో ఒక 2 టైప్స్ ఆఫ్ స్నాక్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒకే పిండి కలుపుకుంటే ఇలా 2 రకాలుగా చేసేసుకోవచ్చండి. పోహాతో బాల్స్, అలానే కట్లెట్స్. ఈ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా పిండి కలపడం కోసం ఒక బౌల్లోకి 1 కప్పు దాకా పోహా తీసుకొని తగినన్ని వాటర్ పోసి 2 మినిట్స్ వాష్ చేసేసుకొని వాటర్ మొత్తం వంపేసి తీసుకోవాలి. ఈ అటుకుల్లోకి బాయిల్ చేసుకున్న పొటాటోని గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ మొత్తం 3 పొటాటోస్ని బాయిల్ చేసుకొని దాన్ని గ్రేట్ చేసుకొని వేసుకున్నానండి. ఇప్పుడు అందులోకి సన్నగా తరిగిన 1.5 దాకా ఉల్లిపాయ వేసుకుంటున్నాను. అలానే సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న 2 టేబుల్ స్పూన్ దాకా కొత్తిమీర, అలానే 2 టేబుల్ స్పూన్స్ దాకా కరివేపాకు వేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే ఇందులోకి క్యారెట్, పుదీనా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు పసుపు, రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి. అలానే 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. మీకు గరం మసాలా వద్దంటే స్కిప్ చేసుకోవచ్చు. అలానే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవన్నీ బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ ఏమీ యూజ్ చేయట్లేదండి. నేను ఇలానే మొత్తం బైండింగ్ వస్తుందో లేదో చెక్ చేస్తున్నాను. ఇలా ఒకసారి బాగా కలుపుకొని మీకు బైండింగ్ వస్తుందో లేదో చెక్ చేసుకోండి. చూసారా, ఇలా చూపిస్తున్న విధంగా బాల్స్ అయినాయి అంటే సరిపోతుంది. ఒకవేళ మీకు బైండింగ్కి రాకపోతే కొద్దిగా వరిపిండిని వేసుకొని బైండింగ్ వచ్చేదాకా మన ఫస్ట్ స్నాక్ వచ్చి పోహా బాల్స్. పోహా బాల్స్ కోసం చూపిస్తున్న విధంగా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో బాల్స్ని చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రై తగినంత ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని అందులోకి తగినన్ని బాల్స్ వేసుకోండి. ఒకేసారి ఎక్కువగా వేయకుండా కడాయిలో కొంచెం గ్యాప్ ఉండేలాగా వేసుకోండి. వేసిన వెంటనే బాల్స్ని కదపకుండా ఒక 5 మినిట్స్ అలానే ఉంచండి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి కింద నుంచి కలుపుకొని మళ్ళీ కదపకుండా ఒక 5 మినిట్స్ అలానే ఉంచి మధ్యలో అలా 5 మినిట్స్కి కదుపుకోవాలి. లేకపోతే ఆ బాల్స్లో నుంచి కరివేపాకు అవన్నీ విడిపోతూ ఉంటాయి. చూసారా, ఇలా గోల్డెన్ కలర్లోకి రాగానే బాల్స్ని తీసి ఎక్సెస్ ఆయిల్ రిమూవ్ చేయటం కోసం అని చెప్పి ఒక జల్లెడలో వేసుకొని టిష్యూ పేపర్ మీద వేసుకొని పక్కన పెట్టేసుకోండి. అంతే అండి, మన పోహా బాల్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు అంత డీప్ ఆయిల్లో ఇష్టం లేని వాళ్ళు ఇలా కట్లెట్స్ చేసుకోండి. ఇందాక పోహా బాల్స్ ఎలా అయితే చేసామో వాటిని కట్లెట్స్ లాగా ప్రెస్ చేసుకుంటే మనకి కట్లెట్స్ షేప్ వచ్చేస్తుంది. సర్కిలే కాదండి, మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మనం చేసుకున్న కట్లెట్స్ని వాటి మీద పెట్టుకోవాలి. ఇవి పెట్టిన వెంటనే కదపకుండా ఒక 2 మినిట్స్ ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై ఐటమ్స్ వద్దనుకునే వాళ్ళు ఇలా కట్లెట్స్లా చేసుకొని కూడా తినేయచ్చు. ఇలా ఒక సైడ్ లైట్గా వేగిన తర్వాత ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసుకుంటూ బోత్ సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా కలర్ మారిపోయి పైన టెక్స్చర్ ఇలా వచ్చిందంటే మన పోహా కట్లెట్స్ అనేవి రెడీ అయిపోయినాయి. వీటిని కూడా తీసుకొని ఒక టిష్యూ పేపర్ మీద వేసి ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేసేసుకోవటం. అంతేనండి, మన 2 టైప్స్ ఆఫ్ పోహా రెసిపీస్ ఈజీగా క్విక్గా 5 అంటే 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. కిడ్స్ స్కూల్ నుంచి వచ్చేమని అడిగితే ఈ స్నాక్స్ క్విక్గా చేసి పెట్టేయండి. ఈ స్నాక్స్కి కాంబినేషన్గా కెచప్ అయితే చాలా బాగుంటుంది.